దురంధర్ అనే సినిమా పేరు మీరు చాలా మంది వినే ఉంటారు. భాష తెలియని వాళ్ళు చూడకపోయినా కూడా ఆ సినిమా దేని గురించి మాట్లాడుతుందో మీకు చూచాయిగా ఒక ఐడియా ఉండే ఉంటుంది. పాకిస్తాన్ లోపల భారతదేశానికి విరుద్ధంగా ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఫిక్షనల్ క్యారెక్టర్స్ యాడ్ చేసి హంజా అని ఒక భారతీయ స్పైన్ అక్కడ పెట్టి ఆయన పర్స్పెక్టివ్ లో సినిమా మొత్తం నడుస్తుంటుంది. అందులో రెహమాన్ దకైత్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అక్షయ్ ఖన్నా గారు ప్లే చేశారు దాన్ని. ఇన్ఫాక్ట్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఆఫ్ కాస్ట్. అర్జున్ రాంపాల్ కానీ మాధవన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మల్టిపుల్ క్యారెక్టర్స్ పాకిస్తాన్ లో ఎలా ఫంక్షన్ అవుతుంటాయో వాళ్ళ పర్స్పెక్టివ్ భారతదేశం మీద ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ అలాంటి కథ ఒకటి బంగ్లాదేశ్లో అన్ఫోల్డ్ అవుతుంది. ఏమో మరి దీని మీద కూడా సినిమా రావచ్చేమో నాకు తెలియదు, కానీ చూస్తున్నప్పుడైతే మనకు విజువల్స్ అలాగే కనబడుతున్నాయి. మీకు చిన్న డిస్క్లైమర్ ఇస్తాను నేను. ఇవాళ మనం బంగ్లాదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడబోతున్నాం దురంధర్ స్టైల్లో. ఇందులో ఏ ఒక్క క్యారెక్టర్కి వాళ్ళు బంగ్లాదేశీలు కాబట్టి వాళ్ళకి భారతదేశం పట్ల ఎటువంటి ఎలిజెన్స్ ఉంటుందని మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. వాళ్ళు బయటికి ఏం మాట్లాడినా కూడా ఏం చెప్పినా కూడా ఆ పర్స్పెక్టివ్లోనే మనం చూద్దాం. తారీఖ్ రెహమాన్ అనే వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు కదా మీకు. ఆల్మోస్ట్ ఒక 17 ఏళ్ళ ఎగ్జైల్ తర్వాత లండన్ నుంచి బంగ్లాదేశ్కి వెనక్కి వచ్చాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అనే పార్టీకి యాక్టింగ్ చీఫ్ ఇతను. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ఖలీదా జియా అని చెప్పి ఆయన మదర్ ఉండేవాళ్ళు. ఆయన ఫాదర్ చనిపోయారు, ఆయన జియావుర్ రెహమాన్ అని. బట్ ప్రస్తుతానికి వాళ్ళ మదర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు హెల్త్ పరంగా. సో పార్టీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే తలక ఈ వ్యక్తిదే. ఇప్పుడు ఈ వ్యక్తి బంగ్లాదేశ్లో లేడు ఇన్ని సంవత్సరాలు. అది ఎందుకు ఎగ్జైల్లోకి వెళ్ళాడో మనంతా ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఆ వ్యక్తి వెనక్కి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజలు ఎంతమంది వచ్చారు తెలుసా? ఎస్టిమేట్ 5 మిలియన్ అంటే 50 లక్షల మంది అని చెప్పారు, కానీ మనకి ఈజీగా సింపుల్గా ఒక లక్షల్లో మనకి జనాలు కనబడుతున్నారు ఈజీగా. ముందు ఢాకాలో దిగలేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్లోకి వచ్చాయని ఫోటోలు పెట్టాడు ఆయన. నార్త్ ఈస్టర్న్ బంగ్లాదేశ్లో ఒక సిటీలో దిగి అక్కడ నుంచి ఢాకాకు వచ్చాడు. ఇంకా అక్కడ నుంచి మొదలైంది. ఫస్ట్ ఈ మొహమ్మద్ యూనస్కి ఫోన్ చేసి మాట్లాడి బయటకు వచ్చి షూ ఇప్పి బంగ్లాదేశీ సాయిల్ తీసుకొని ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్ ఒకటి అరేంజ్ చేశారు BNP పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఆ బస్ ఎక్కి జనాలు అందరినీ చూస్తూ స్పీచ్ ఇవ్వాల్సిన లొకేషన్కి వెళ్ళి చుట్టూ జనాలే. ఇంకా వాళ్ళకి ఏం కావాలి అక్కడ? జనాలకు చేంజ్ కావాలి అక్కడ. నిన్న మొన్న మనం ఆడుకున్నాం కదా 2024లో షేక్ హసీనా పట్ల వాళ్ళకి ఎటువంటి యాటిట్యూడ్ ఉందో ఇవాళ మొహమ్మద్ యూనస్ పట్ల కూడా అంతే యాటిట్యూడ్ ఉంది. ఇక్కడ షేక్ హసీనా మొహమ్మద్ యూనస్ ఒకటే అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ మొహమ్మద్ యూనస్ ఎటువంటి ఇన్కాంపిటెంట్ లీడరో వాళ్ళకి అర్థమైంది. ఇన్ఫాక్ట్ ఉస్మాన్ హడీ వాళ్ళ బ్రదర్ కూడా డైరెక్ట్గా బయటకు వచ్చి స్పీచ్ ఇచ్చాడు. উসমান হাদির বিচার যদি না হয় আপনারাও একদিনে বাংলাদেশ থেকে পালাতে বাধ্য হবেন. షేక్ హసీనాకు పట్టిన గతి మీకు పడుతుందని చెప్పి ఆ రేంజ్ లో ఉంది అక్కడ కోపం. సో ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఎలక్షన్స్ కావాలి. ఎలక్షన్స్ జరగాలంటే ఒక లీడర్ రావాలి. అండ్ బంగ్లాదేశ్ లో ఉండే మల్టిపుల్ పార్టీస్ లో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అని ఒకటి ఉంది, బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ అని ఒకటి ఉంది, జమాతే ఇస్లాం అని ఒకటి ఉంది. షేక్ హసీనా గారి పార్టీ ఉండేది కానీ ఇది ఇప్పుడు నలిఫై అయిపోయింది. అసలు ఎటువంటి పార్టీ లేకుండా కుర్చీలో కూర్చున్న మొహమ్మద్ యూనస్ ఉన్నాడు. ఇలా మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ ఫిబ్రవరిలో రాబోయే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని పుష్ చేద్దామనే మొహమ్మద్ యూనస్ ట్రై చేస్తాడని చెప్పి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ అనలిస్టులు మనకు చెప్తున్నారు. ఎందుకంటే వన్స్ ఎలక్షన్ జరిగితే ఇతను కుర్చీ దిగిపోవాలి. ఇతను కుర్చీ దిగితే అమెరికాకి బంగ్లాదేశ్ మీద ఉండే పట్టు ఉండదు. ఇన్ఫాక్ట్ మన భారతదేశం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీరు చేయండి అని చెప్పి మనం చెప్తున్నాం మనం. అండ్ ఇవాళ మనం మాట్లాడుకునే ప్రతి పార్టీ భారతదేశం పట్ల విషయం చెప్పింది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మనం వెనక్కి వెళ్ళి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1971 నుంచి మనం చూస్తే అయినప్పటికీ మనం ఒక న్యూట్రల్ లెన్స్ లో మనం చూడాలి. అక్కడ ఏం నడుస్తుందో మనం తెలుసుకోవాలి. అది మన దేశానికి చాలా ఇంపార్టెంట్. అది ఎనీవేస్ ఈ తారీఖ్ రెహమాన్ ఇక్కడ స్టేజ్ ఎక్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాడు ఆయన. ఫస్ట్ మార్టిన్ లూథర్ కింగ్ గారి ప్రస్తావన తీసుకొచ్చి, ఆయన అమెరికన్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్లాక్ సామాజిక వర్గానికి ఆయన ఏదైతే చేశాడో అమెరికాకి, ఇవాళకి కూడా ఆ బెనిఫిట్స్ వాళ్ళు చూస్తున్నారు. ఈయన చెప్పిన ఒక స్పీచ్ లో ఒక లైన్ ఉంటుంది చాలా ఫేమస్, ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. ఈ తారీఖ్ రెహమాన్ కూడా చెప్తూ మార్టిన్ లూథర్ కింగ్ ఎలా అయితే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడో, ఐఎమ్ సేయింగ్ ఐ హ్యావ్ ఎ ప్లాన్. బంగ్లాదేశ్కి నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో కమ్యూనల్ హార్మనీ ఇంక్లూడ్ అయి ఉంది. బంగ్లాదేశ్లో ముసల్మాన్లకే కాదు క్రైస్తవులకి హిందువులు కూడా ప్లేస్ ఉంది. ఎవరైనా బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా వచ్చేలాగా ప్రతి వ్యక్తి ఉండేలా నేను ఒక ప్లాన్ రెడీ చేశాను నేను. This is our time to build our country. We'll build a Bangladesh that a mother dreams of, where everyone is safe. We are seeking peace. ఇది నా బంగ్లాదేశ్ అని చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. దీన్ని కూడా ఫేస్ వాల్యూ మనం తీసుకోవడానికి లేదు. ఆయన చెప్పిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తద్వారా దాని కింద ఉండే సబ్ టెక్స్ట్ కూడా మనం చూసి ఇవాల్టి రోజున బంగ్లాదేశ్లో ఏ పార్టీ పవర్లోకి వస్తే భారతదేశానికి బెనిఫిట్గా ఉండొచ్చో మనం కొంచెం అది మాడుకున్నాం. బట్ దానికన్నా ముందు కొత్తగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ అందరికీ ఒకటే మాట, ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఎక్కడో బంగ్లాదేశ్లో ఎక్కడో పొలిటికల్ లీడర్ ఏదో మాట్లాడుతుంటే మన భారతదేశానికి ఏంటి అలాంటి టాపిక్ని కూడా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఈజీగా ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు రోజు తెచ్చి పెట్టేస్తుంటాను నేను. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఏ మాత్రం మాడాలన్నా, ఈ పార్టీల గురించి మీరు ఏ మాత్రం అర్థం చేసుకోవాలన్నా మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. బంగ్లాదేశ్ పాలిటిక్స్ మనం చూస్తే రెండే పార్టీలు అటు ఇటు మారుతూ ఉండేవి. ఒకటి బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ, రెండోది షేక్ హసీనా గారి పార్టీ. ఏదైతే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు లీడ్ చేసేవాళ్ళు ఆ పార్టీ, ఈ అవామీ లీగ్ ఉంది కదా. ఇన్ఫాక్ట్ ఈ బంగ్లాదేశీ ఫ్రీడమ్ స్ట్రగుల్ లిబరేషన్ మాకు కావాలని జరిగేటప్పుడు కూడా ఈ BNP పార్టీ ఏదైతే ఉందో
ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ఫాదర్ జియావుర్ రెహమాన్ ఉండేవాడు ఆ టైంలో. ఆ వ్యక్తి మనకు లిబరేషన్ అవసరం లేదు, మనం వెస్ట్ పాకిస్తాన్తోనే కలిసి ఉందా యాజ్ ఈస్ట్ పాకిస్తాన్ అని జమాతే ఇస్లాంతో టైఅప్ అయి ఉండేవాడు. ఈ జమాతే ఇస్లాం అనేది కంప్లీట్ గా మత ప్రాతిపదికన నడిచిన పార్టీ. మీకు చిన్న కొసమెరుపు ఇవ్వాలంటే ఇవాళ ఇదే పార్టీ, ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఏదైతే ఉందో, ఈ బంగ్లాదేశీ స్టూడెంట్స్ ఏదైతే లీడ్ చేస్తున్నారో ఆ పార్టీకి వెనకతల వెన్నుదన్నుగా నిలబడి ఉంది. అందుకే ఇవాళ స్టూడెంట్స్ అంత రాడికలైజ్ అయిపోయి ఉన్నారు, భారతదేశం పట్ల అంత నెగిటివిటీతో ఉన్నారు. ఆ రోజున ఆ పార్టీ వాళ్ళతో ఉండేది. తర్వాత ముజిబుర్ రెహమాన్ గారు చనిపోయారు 1975లో. దాని తర్వాత బిఎన్పి చాలా కాలం పవర్లో ఉండింది. తర్వాత షేక్ హసీనా గారు పవర్లో వచ్చి చాలా కాలం ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈవిడ పవర్లో ఉన్నప్పుడే ఈ తారిక్ రెహమాన్ మీద మల్టిపుల్ కేసులు పడ్డాయి. ఇన్ఫాక్ట్ ఈయన జైల్లో టార్చర్ కూడా అనుభవించారని చెప్పి రకరకాల అవుట్లెట్స్లో, న్యూస్ అవుట్లెట్స్లో మనకు కనబడుతుంటుంది. అండ్ ఈ బంగ్లాదేశీ డెమోక్రసీ కూడా ఎప్పుడు ఒక షేకీ గ్రౌండ్స్లో ఉండేది. ఎప్పుడు ఏ డిక్టేటర్ వచ్చి ఎంతకాలం ఉంటాడో కూడా మనకు తెలిసేది కాదు. అలాంటి ఒక టైంలో ఒక డిక్టేటర్షిప్ రెజ్యూమ్లో ఆయన పారిపోయాడు. ఎవరు? ఈ తారిక్ రెహమాన్. ఇవాళ ఎవరైతే వచ్చారో 2008 ఆ టైంలో లండన్కి వెళ్ళి శరణ్ కోరాడు. తర్వాత ఈ కేసులన్నీ పడ్డాయి. ఇన్ఫాక్ట్ ఈ కేసులన్నీ ఉన్నందువల్ల ఆయన మళ్ళీ ఎప్పుడు బంగ్లాదేశ్కి కంబ్యాక్ ఇవ్వలేకపోయాడు. జియావుర్ రెహమాన్ చనిపోయాడు. ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ హెల్త్ ఇవాళ అంత స్టేబుల్ కండిషన్లో లేదు. ఇన్ఫాక్ట్ ఈయన దిగిన తర్వాత కూడా తారిక్ రెహమాన్ నెల రోజుల నుంచి వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటున్నారని చెప్పి ఆవిడని కలవడానికి వెళ్ళారు. ఆవిడ వీల్ చైర్ మీద వచ్చి ఆ విజువల్స్ అని మనకు కనబడుతున్నాయి. సో ఇవాళ ఈ తారిక్ రెహమాన్ ఏం చెప్పినా ఆయన పాస్ట్ని మనం మనసులో పెట్టుకొని, ఇన్ఫాక్ట్ 2024 ఆ టైంలో కూడా ఈయనకి షేక్ హసీనా గారు అంటే అసలు పడదు. అలా అని చెప్పి జమాతే ఇస్లాంతో ఇంకా కోయిన్సైడ్ అయి ఉన్నాడా అంటే అది కూడా క్రాక్ అయిపోయింది. రీసెంట్గా చాలా వైల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు ఈయన. ఈ సో కాల్డ్ జమాతే ఇస్లాం ఏదైతే ఉందో వాళ్ళు ఇండిపెండెన్స్ టైంలో ఎవరితో చేతులు కలిపారో మనం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఇవాళకి బంగ్లాదేశ్లో ఆ ట్రొమాటిక్ మెమరీ ఏదైతే ఉంటుందో 3 మిలియన్ పీపుల్ని చంపేశారు బంగ్లాదేశ్ వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళు. ఈ భాష ప్రాతిపదికన వాళ్ళు వదిలేస్తే ఏ ప్రాతిపదికనైనా జనాలు వేసేస్తుంటారు. మీరు బాంగ్లా మీరు నేర్చుకోవాల్సింది కాదు, మీరు ఉర్దూ నేర్చుకోవాలి. ఎలక్షన్లు కూడా మేము చెప్పినట్టే జరగాలి, మా లీడరే అక్కడ నిలబడాలి. మీ భాషని మీ కల్చర్ని చెరిపేస్తుంటే బంగ్లాదేశ్ వాళ్ళు అప్పట్లో ఊరుకోలేదు, ముఖ్యంగా షేక్ ముజిబుర్ రెహమాన్ గారు. సో ఈ జమాతే ఇస్లాంని పాకిస్తాన్ కనెక్ట్ చేసి స్లోగా ఈయన సైడ్కి వచ్చేసాడు. ప్లస్ ఈయన స్టాండ్ ఈయన పొలిటికల్ పొజిషన్ కూడా కొంచెం లిబరల్గా పెట్టుకుంటున్నాడు. అంటే ఇదే కమ్యూనల్ హార్మనీ, ముస్లింలు క్రైస్తవులు హిందువులు అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే నంబర్స్ కనబడాలి కదా. మీరు పార్టీషన్ అయినప్పుడు ఎంత % హిందువులు ఉన్నారు, ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఇవాళ హిందువుల మీద అన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే దాని మీద మీరు స్పీచ్లో ఒక్క మాట మాట్లాడలేదు. ఉస్మాన్ హడీ గురించి మాట్లాడారు, ఓకే, ఆయన అక్కడ స్టూడెంట్ లీడర్, ఆయన చనిపోయాడు. అక్కడ క్లియర్ యాంటీ ఇండియా స్టాండ్ అవుట్ ఉండేది ఆయనకి. 7 సిస్టర్స్ మీద మేము ఆజిమాయిషీ చలాయిస్తాం, సిలిగురి కారిడార్ కట్ చేస్తాం, చికెన్ స్నెక్ మా చేతిలో ఉంటుందని చెప్పి మాట్లాడేవాడు. ఆయన గురించి మీరు మాట్లాడారు. షేక్ హసీనా గారిని మీరు తిట్టారు. అలాగే మీ 18 నిమిషాల స్పీచ్లో దీపు చంద్రదాస్ గురించి కూడా మాట్లాడుంటే ఈ కమ్యూనల్ హార్మనీ పాయింట్ ఏదైతే ఉందో అది ఎవరికైనా కొంచెం నమ్మసక్యంగా ఉండేది. ఎందుకంటే దీపు చంద్రదాస్ చావు అనేది అది నార్మల్ విషయం కాదు, అది ఒక సివిలైజ్ సొసైటీలో జరిగే విషయం కాదు. అది పోలీసులు లిటరల్గా ఇవాళ కూడా చెప్తున్నాడు, పోలీసులు లిటరల్గా తీసుకెళ్లి మాప్ కప్పచెప్పారు. అందరూ చూస్తుండగా ఆ వ్యక్తిని కాల్ చేశారు. బంగ్లాదేశ్ గురించి ఏ వ్యక్తి అయినా ఏ లీడర్ అయినా మాట్లాడాల్సి వస్తే ఆ పర్టికులర్ టాపిక్ ని మీరు దాటేసి మాట్లాడకూడదు. అందుకని స్టిల్ వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాని యాక్షన్స్ లోకి నిజంగా వస్తుందో లేదో మనం చూడాలి. దానికన్నా ముందు అసలు ఎలక్షన్ జరుగుతాయి లేదా అనే పాయింట్ మీద కూడా ఒక డౌట్ ఉంది కదా. ఇవాళ ఎంత రాడికలైజ్ అయిపోయి ఎన్ని గొడవలు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయంటే ముందు ఆ ఫిబ్రవరిలో దాన్ని జరిపించండి రా బాబు అని అడిగేలా ఉంది. అందుకని యాజ్ ఇండియన్స్ మన భారతదేశం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, మన ముందుండే ఆప్షన్స్ ఏంటి, ఇందులో మనకి ఏది ఎక్కడ జరిగితే బెటర్గా ఉంటుంది అనే పాయింట్ మీద ఒక అండర్స్టాండింగ్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. అది మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు ఇక్కడ ఏ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ మోరల్ స్టాండింగ్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటో మీరు తెలుసుకోవాలి. అట్ ద మూమెంట్ ఇట్స్ వెరీ క్లియర్. షేక్ హసీనా గారి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆవిడ బయటకు తోసేసిన తర్వాత ఎటువంటి ఎలక్షన్ జరగకుండా ఇప్పటికి 1.5 year అవుతుంది. ఒక పపెట్ అక్కడ కూర్చోబెట్టారు. ఆ పపెట్ పేరు మొహమ్మద్ యూనస్. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ రకరకాల పపెట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ పపెట్లందరూ అమెరికన్ పపెట్స్. వీళ్ళు ఎంత పపెట్స్ అంటే పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్ సంతకాలు పెడుతున్న పపెట్స్, 1971లో జరిగిన విషయాన్ని మర్చిపోయిన పపెట్స్. అండ్ ఈ పపెట్స్ మీద స్లోగా జనాలు కూడా కోపం రావడం మొదలైంది. అండ్ అలాంటి కోపం నుంచి పుట్టుకొచ్చిన ఒక పార్టీ నేషనల్ సిటిజన్స్ పార్టీ. అండ్ స్టూడెంట్స్ని మనం వేళ్ళు చూపించి మనం రాడికలైజ్ చేయగలమేమో తప్పితే మనకి నచ్చినట్టు మనకు అనుసంధానంగా మనకి ఎలక్షన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడే పెడదామంటే వాళ్ళు కూడా ఊరుకోరు. ఒక పాయింట్ దాకా చూసారో లేదు ఇప్పుడు ఎలక్షన్స్ కావాలని చెప్పి అడిగారు. అది ఫిబ్రవరి రాబోతున్న డేట్. సో అదొక ఆప్షన్ ఉంది ఇవాళ. సో ఈ ఆప్షన్ కానీ వితౌట్ ఎనీ అపోజిషన్ రేపు పవర్లోకి వస్తే ఏ ఐడియాలజీ అయితే భారతదేశానికి విరుద్ధంగా ఇవాళ పనిచేస్తుందో, ఏ ఐడియాలజీ అయితే మనం బాబర్ బాట్లో నడుద్దాం, 7 సిస్టర్స్ని కట్ చేద్దాం అని చెప్తుందో, ఏ ఐడియాలజీ అయితే ఉస్మాన్ హడీకి ఉండేదో అది ఇవాళ మన భద్రతకు కానీ మన సమగ్రతకు కానీ మంచిది కాదు. దే నీడ్ అన్ అపోజిషన్. ఆ అపోజిషన్ మనకి కంప్లీట్గా ఫేవరబుల్గా కాకపోయినా కూడా కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా మనం చూడాలి. అండ్ వన్ ఆఫ్ దోస్ అపోజిషన్స్ ఇస్ దిస్ తారిక్ రెహమాన్. బిఎన్పి పార్టీ ఒకప్పుడు ఇదే జమాతే ఇస్లాంతో కొలాబరేట్ అయిన పార్టీ అది. ఒకప్పుడు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడిన పార్టీ అది. షేక్ హసీనా విరుద్ధంగా మాట్లాడిన పార్టీ కూడా అదే. ఇవాళ కొంచెం లిబరల్ ఫ్రంట్లో ముందుకుంది. ఇన్ఫాక్ట్ ఆయన స్పీచ్లో కూడా ఎక్కడ భారతదేశం 7 సిస్టర్స్, ఆజిమాయిషీ, కొలోనియలిజం ఇలాంటి పదాలు ఏం వాడలేదు. ఇన్ఫాక్ట్ మనం కూడా బిఎన్పి లీడర్స్ అప్పుడప్పుడు ఎంగేజ్ అవుతానే వచ్చాం మనం. సో రైట్ నో ఈ బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో అది వస్తే కూడా భారతదేశానికి కంప్లీట్గా మనకి బెనిఫిట్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఇట్స్ ఎ వ్యాలిడ్ అపోజిషన్ అనేది ప్రతి జియో పొలిటికల్ అనలిస్ట్ యొక్క పాయింట్. మనం చూడాల్సిన విషయం అయితే అదే. ఇవాళ లక్షల మంది జనాలు వచ్చారు. అండ్ ఇంకొక విషయం కూడా నడుస్తుంది, ఆయన గెలుస్తాడా గెలవడా
ఎందుకంటే బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో, ఏదైతే లిబరల్ ఫ్రంట్ జనాలకు పరిచయం చేద్దామని చెప్తుందో దానికి బంగ్లాదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారా? ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం, మనం మైనారిటీల మీద అఘాయిత్యాలు, మాబ్ వైలెన్స్, బాంబు పేలుడులు, ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతున్న దేశం కనబడుతుంది. ఇది ఓన్లీ కొంతమంది జనాలు మాత్రమే బయటకు వచ్చి చేస్తున్నారా? మిగతా వాళ్ళందరికీ నిజంగా ఒక చేంజ్ కావాలా, లేదా అందరి ఐడియాలజీ దీని మీద ఉందా లేదా, మనకి సమయం సమాధానం చెప్తుంది. ఆ బిఎన్పి లీడర్ గెలుస్తాడా లేదా అనే పాయింట్తో. ఎందుకంటే ఈస్ క్లియర్ కట్ స్టాండ్ ఇస్ లిబరల్ పాలిటిక్స్, అట్లీస్ట్ ఆన్ పేపర్. ఆయన మైక్ ముందుకు వచ్చి అయితే అదే మాట్లాడుతున్నాడు. మీ అందరికీ శాంతిని నేను ఇస్తాను, కమ్యూనల్ హార్మోనీని నేను ఇస్తాను, బంగ్లాదేశ్ని అన్ని మతాలకి ఉండే ఒక హోమ్లా నేను చేస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. లెటస్ సీ అది ఎంతవరకు ఆచరణలో పెడతాడో లేదో. ఒకవేళ ఆయన వస్తే, ఇన్ఫాక్ట్ ఆయన రావడానికి కూడా ఎంతమంది జనాలు రెడీగా ఉన్నారో లేదో ఆ చేంజ్కి. ఈ రాడికలైజ్ అయిపోయిన పాపులేషన్ పర్సెంటేజ్ ఎంతో లేదో మనకు ఎలక్షన్స్ వస్తే తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఎలక్షన్స్ని పుష్ చేయడానికి కూడా ఒక నడుస్తుందని మనం మాడుకున్నాం కదా. సో దాన్ని ఎట్ ఎనీ కాస్ట్ జరిపించాలి అనేది వాళ్ళ భారతదేశానికి ఖచ్చితంగా మనసులో ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తున్నారా లేదా అది ఆన్ పేపర్ మనం చెప్పలేం మనం. బట్ స్టిల్ ఎలా అయితే దురంధర్లో జరిగిందా లేదో మనం ఎలా అయితే చెప్పలేము. బంగ్లాదేశ్ ఎలక్షన్కి సంబంధించి మన హ్యాండ్ ఉందా లేదా మన గవర్నమెంట్ అఫీషియల్గా బయటికి చెప్పదు, మనం కూడా దాని గురించి మాట్లాడకూడదు. బట్ దీంట్లో దురంధర్ సినిమాలో ఉన్నంత డ్రామా ఉందని చెప్పి నేను అందుకే అన్నా. అది పాకిస్తాన్ అయితే ఇది బంగ్లాదేశ్. అక్కడ రెహమాన్ డెక్ అవుతుంటే ఇక్కడ రెహమాన్ తారీఖ్ ఉన్నాడు. ఇక్కడ మనం ఏదైతే మాడామో అది కొంచెం డిప్లొమాటిక్ లెవెల్లో ఉంటుంది. బట్ ఆన్ ద డిఫెన్స్ లెవెల్ మనం ఏం చేస్తున్నాం మన దేశాన్ని, ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇంత డీస్టెబిలైజ్ అయిపోతూ ఉన్నప్పుడు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? ఇవాళ రీసెంట్గా మనం ఏం చేసాం, DRDO K5 మిసైల్ అని ఉంటుంది, న్యూక్లియర్ పవర్డ్ మిసైల్. అది INS అరిహాత్ నుంచి మనం దాన్ని టెస్ట్ చేసాం మనం ఆ మిసైల్ని. దానికి 3500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అండ్ ఇది న్యూక్లియర్ సబ్మెరీన్ మీద నుంచి లేచే కేపబిలిటీ దీనికి ఉంది. అందుకని మీరు ఒకసారి మ్యాప్ చూడండి, దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ అటాక్. అండ్ ఇక్కడ మనం బే ఆఫ్ బెంగాల్ నుంచే కాదు, సౌత్ చైనా సీకి వెళ్ళొచ్చు, ప్రపంచంలో ఏ నలుమూలకైనా మనం వెళ్ళి. ఎందుకంటే జియో పాలిటిక్స్ ఇంత వాలటైల్గా ఇవాళ ఉంది కాబట్టి ట్రంప్ గారు సడన్గా నైజీరియా మీద వెళ్తారు, సిరియా మీద వెళ్తున్నారు, వెనిజువేలా మీద వెళ్తున్నారు. ఆయనకి ఇవాళ పాకిస్తాన్ మీద ప్రేమ కొత్తగా పుట్టుకొచ్చింది. ఆయన వంకయ్య మునీర్ కలిసి ఓవెల్ హౌస్లో బిర్యానీలు అవి వడ్డించుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఒక కొత్త బట్లర్ వచ్చాడు, ఆ బట్లర్ పేరు మొహమ్మద్ యూనస్. సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం రెడీగా ఉండాలి. మన దగ్గర మిజైల్ ఉన్నాయని చెప్పి మనం టెస్ట్ చేసినా, అవి మన దగ్గర ఉన్నాయని మన ప్రపంచానికి చాటి చెప్పినా కూడా దాని అర్థం మేము మీ మీద దాడి చేస్తామని కాదు. మా మీద మీరు దాడి చేసినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అని. ఇట్స్ అ వే ఆఫ్ డిటరెన్స్ అంతే. అది ఏ దేశానికైనా. ఇన్ఫాక్ట్ ఇలాంటి మిజైల్ ఏదైతే ఉంది ఇది మన దేశానికి ఒక్క దేశానికి ఉన్నట్టు కాదు. ఇది యూకేకి ఉంది, దాని పేరు బులావా. అలాగే ట్రైడెంట్ అని అమెరికాకు ఉంది, యూకేకి ఉంది ఇదే ట్రైడెంట్ అనే పేరుతో. ఫ్రాన్స్కి ఉంది MS1. ఇవన్నీ మనకన్నా చాలా ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్. 10,000 కిలోమీటర్లు, 11,000 కిలోమీటర్లు, 12,500 కిలోమీటర్లు, 8,000 కిలోమీటర్లు ఈ రేంజ్లో ఉన్నాయి. మనది ప్రస్తుతానికి 3,500 కిలోమీటర్లే. కానీ 196 దేశాలు ఉంటే అందులో 5-6 దేశాలు ఉంటే ఆ దేశాల్లో మనకు ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ ఒకటి కాదు 8 ఉన్నాయి. ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర 2 ఉన్నాయి, INS అరిహాంత్ అని, INS అరిహాట్ అని. దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఈ K4లో 4 ఉన్నాయి, అంటే టోటల్గా 8. అది కాకుండా ఇంకోటి ఉంటుంది, బట్ దానికి ఓన్లీ 750 కిలోమీటర్ రేంజ్ ఉంది, సాగరిక దాని పేరు. సో ఈ 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంటే మన దగ్గర 8 ఉన్నాయి. కాబట్టి సిచ్యువేషన్ రేపు ఏదైనా కొంచెం ముదిరితే, ఏ దేశమైనా మనల్ని ఇరిటేట్ చేస్తుంటే ఆ దేశం దగ్గరికి వెళ్ళి మనం వీకెండ్ అది జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ జరగాల్సిన టైం వస్తే మన దగ్గర వీఆర్ ఎక్విప్డ్ అనేది ఇక్కడ పాయింట్. ఇది అది బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా. గట్టిగా మాట్లాడితే చైనా అయినా. ఎందుకంటే చైనా మనం కలిసి క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఆడుతాం అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ మనం చదువుతుంటాయి. ఏంటది అంటే మనకి ఇండియన్ ఓషన్ లో చైనా తెస్తుంటుంది, ఏదో టెస్ట్ చేస్తుంటాం మేము అని చెప్పి, సబ్మరీన్లు అవి తెస్ట్ ఏదో చేస్తుంటుంది, స్పై ఆపరేషన్ చేస్తుంటుంది లోపల. ఇట్స్ వెరీ క్లియర్ భారతదేశం ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తుంది, వాట్ ఆర్ దే డూయింగ్. మన నో టర్మ్స్ అవి ఇష్యూ కూడా చేస్తుంటాం మనం. దాన్ని వాళ్ళు పట్టించుకోరు, దాన్ని వాళ్ళు పట్టించుకున్న ట్యాక్ చేస్తారు, మళ్ళీ వస్తుంటారు. నో టర్మ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్, మీరు ఇక్కడ ఎలాంటివి చేయకూడదు, ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అని ఒక హెచ్చరిక లాంటిది, ఒక పేపర్ లాంటిది, లీగల్ డాక్యుమెంట్ లాంటిది. అయినప్పటికీ వాళ్ళు వదలరు. కాబట్టి మనం కూడా మనం చేయాల్సిన మనం చేస్తే చైనా కూడా కొంచెం తొంగి చూస్తుంటుంది ఏం చేస్తుంది భారతదేశం అని. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో మన కేపబిలిటీస్ ఏంటో మనం చూపించాం చైనాకి. అలాంటిది అనుకోండి ఇంచుమించు. అండ్ వీటిని ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా పట్టుకోలేవు. ఈ S-400 S-500 ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ హర్యానా నుంచి వస్తుందేమో, లేదా జమ్మూ నుంచి వస్తుందేమో అనుకుంటుంటుంది, రాజస్థాన్ నుంచి వస్తుందేమో. బట్ ఎక్కడో సీ నుంచి తెలియని పాయింట్ నుంచి మనం మిసైల్ లాంచ్ చేస్తే ఏ డిఫెన్స్ సిస్టమ్ అయినా ఏం చేయగలుగుతుంది మీరే చెప్పండి. అందుకని దిస్ ఇస్ ఇంపార్టెంట్ దట్ దే నో. అండ్ బంగ్లాదేశ్ కూడా ఏదో దీపావళి పటాకాయలు పాకిస్తాన్ నుంచి కొనడానికి ప్రయత్నిస్తుంది, SRVMలు పాకిస్తాన్ దగ్గర. వాడి దగ్గర ఆ సామాన్లు కొనుక్కొని ఆ సామాన్లతో ఏం చేసుకుంటుంది మీరే చెప్పండి. అది కొంచెం క్రాస్ వెరిఫై చేయాలి. బంగ్లాదేశ్ లిటరల్లీ మొహమ్మద్ యూనస్ రెజీమ్ ఏదైతే ఉందో ఇంకా 2-3 నెలల్లో వాళ్ళని వెళ్ళగొడితే అట్లీస్ట్ భారతదేశానికి ఇప్పుడు బెటర్. అందుకని ఇవాళ మనం ఎక్విప్డ్గా ఉండడం మనకి ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ ఇప్పుడు నాశనం అయిపోతుంటే ఆ పక్క దేశం కదా నాశనం అయిపోయి అనుకోకూడదు. అది కానీ డీస్టెబిలైజ్ అయితే, పాకిస్తాన్ వలలో పడితే, పాకిస్తాన్ దగ్గర సామాన్లు కొనుక్కొని ఆ బొమ్మ తిప్పకలు కాల్చుకుంటూ ఉంటే రేపు పొద్దున వాళ్ళు అదే చేసుకుంటూ మనల్ని డైరెక్ట్ యుద్ధంలో లాగుతారు. అందుకని ముందే ఇది డిప్లొమాటిక్గా కానీ దురంధర్ లెవెల్లో కానీ స్టాప్ చేయాలి. రెండిట్లో ఏం చేస్తుందో మనకి సమయం సమాధానం చెప్తుంది. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. బంగ్లాదేశ్లో ఒక ఆర్మీ బ్యాక్డ్ క్రాక్ డౌన్ అయింది, కరప్షన్ క్రాక్ డౌన్ అని చెప్పి పేరు. కరప్షన్ బ్యాక్డ్ అంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ ఎలా అయితే లోపలేసారో అలాంటి ఒక క్రాక్ డౌన్ జరిగి ఈ తారీఖ్ రెహమాన్ ని జైల్లో వేశారు. ఆ జైల్లో వేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 2005, ఆప్షన్ బి ఇస్ 2006, ఆప్షన్ సి ఇస్ 2007, ఆప్షన్ డి ఇస్ 2008. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది,
ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్స్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ గా, ఎందుకంటే మీరు అక్కడ ఇస్తున్న వీడియో ఐడియా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ వస్తుంటుంది. సో బీ ఏ పార్ట్ ఆఫ్ ద టైట్ నెట్ కమ్యూనిటీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మనకి 2 అదర్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లెట్ us grow horizontally. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రపంచంలో జరిగే ఈ కాంప్లికేటెడ్ టాపిక్స్ మొత్తాన్ని ఒక నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ లో ప్యాకేజ్ చేసి మీ ముందు పెడుతున్నా. దాన్ని జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్జ్యూమ్ చేద్దాం అనే డైలీ బేసిస్ అని మీరు అనుకుంటే మీరు ఒక్కటే విషయం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే బంగ్లాదేశ్కి సంబంధించి ఢాకాలో ఒక బ్లాస్ట్ జరిగింది. అది బంగ్లాదేశ్ సిచ్యువేషన్ మనకు అర్థమయ్యేలా చేస్తుంది. దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు ఉస్మాన్ హడీ ఎవరు, ఈ ఇష్యూ మొత్తం ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.